అంతేకాకుండా కేరళ మెయింటెనెన్స్ రూల్స్లో ఈ సమ్మర్ వెకేషన్ అంతా కూడా నేను దాని అన్ని లోయర్ కోర్టు హైకోర్టు హార్డే కాబట్టి వెకేషన్ కాబట్టి లోయర్ కోర్టు పోవడం జరిగింది. నిన్న కూడా మొన్న కూడా బయలుదేరిపోయినాము. చౌకప్పలు ఇవన్నీ కూడా కేరళ మెయింటెనెన్స్ రూల్స్ ప్రకారం. కూడా జరుగుతున్నాయి. దీనికోసమని గోరక్ష విభాగం విశ్వ హిందూ పరిషత్తులో ఆర్ఎస్ఎస్లో ఇంకా అనేక సంస్థలు చేస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా బక్రీద్ సందర్భంగా దేశంలో లక్షలాది ఆవులని అమానుషంగా బలి చేస్తున్నారు. అనేక రాష్ట్రాల నుంచి కూడా గోవధ నిషేధం ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా మన తెలంగాణకి ఆంధ్రకి ఎన్నో ఆవులు తరలించబడుతున్నాయి. ఈ సందర్భంగా గోవధ నిషేధం గురించి ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు వాటిని నిర్లక్ష్యం చేసి సరిగ్గా అమలు చేయడం లేదు. అందుకని గోవధ నిషేధ చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వం పట్టించుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి అనేక సంస్థలకు విజ్ఞప్తి చేస్తూ గోరక్షకులను గోసేవకులను గో ఆధారిత వ్యవసాయము గో ఉత్పత్తులు చేసేవాళ్ళు గోసేవకులు వీళ్ళందరినీ కూడా చైతన్యపరిచి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఈ బక్రీద్ సందర్భంగా గో వధ జరగకుండా నియంత్రణ చేయాలని అదుపు చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ భాగ్యనగర్ గోశాలలో విశ్వ హిందూ పరిషత్తు మరియు అనేక సంస్థల యొక్క ఆధ్వర్యం లోపల ఒక సమ్మేళనం ఏర్పాటు చేయబడింది. సాధు సంతులు అనేక మంది పెద్దలు తర్వాత న్యాయాధీశులు న్యాయమూర్తులు న్యాయవాదులు ఈ సమావేశంలో ఎంతోమంది మహిళలు తల్లులు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వాధికారులు వివిధ శాఖల వాళ్ళు అదే మాదిరిగా గోరక్షకులందరూ కూడా చైతన్యమై గో హత్య జరగకుండా అమలు చేయాలని దీనికోసం మనందరం కూడా పాటుపడాలని ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తూ భవిష్యత్తులో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గోవధను నిషేధించాలని గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించే స్థితిలో మనందరం కూడా ఉద్యమించాలని అలా ముందుకు వెళ్లేటువంటి నేపథ్యంలో ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. జై గోమాత. అక్కడ వాడినాం కదా, మీరు చెప్పండి, మీరు పాడండి, మీరు అందులో అక్కడ వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. జై గోమాత. నా పేరు దాచపల్లి దేవేందర్ గుప్తా, గోబంధువు, ప్రముఖ తెలంగాణ రచయితను, వందలాది గోభక్తి గీతాలను రాయడం జరిగింది. అలాగే ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే బక్రీద్ సందర్భంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకుంటూ అక్రమ రవాణాను అరికట్టాలని
గో చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే, ఏ పార్టీ కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్నట్లయితే వాళ్ళు కేవలము ఓటు బ్యాంకు రాజకీయాలు నడుపుతూ గోరక్షణ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితి గత 70 ఏళ్ళుగా జరుగుతున్నది. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే, ఇలా జరగకుండా గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. ఎలాగైతే పులిని, టైగర్ను జాతీయ ప్రాణిగా ప్రకటించారు, టైగర్ జోలికి వెళ్తే ఏమవుతుంది? జైలు శిక్ష పడుతుంది. మనం చూసాంగా, జింకను కూడా కొన్ని జంతువులను మనము జాతీయ ప్రాణిగా ప్రకటించినట్లయితే ఇది సాధు జంతువు, హిందువులందరి ఒక మన ఆత్మ బంధువు, ఒక సకల దేవత స్వరూపిణి గోమాత. అలాంటి గోమాతను మనము విదేశాలకు, విదేశీ మారక ద్రవ్యానికి ఆశపడి ఇక్కడ స్లాటర్ హౌస్ అండి, రుద్రారము, అలాగే బౌద్ధుర్పుర, ఇట్లా స్లాటర్ హౌస్లను ఏర్పాటు చేసి అక్రమంగా గో రవాణా జరుగుతుంది. ఇలాంటివి జరగకుండా మండలానికి ఒక గోశాలను గవర్నమెంట్లే ఏర్పాటు చేయాలి. ఈ జూన్ నెలలో మేము ఒక ప్రత్యక్ష కార్యాచరణ కూడా పోతున్నాము. ఎందుకంటే జాతీయ ప్రాణిగా గోమాతను ప్రకటించే వరకు మా ఉద్యమం, మా పోరాటం సాగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒక చిన్న భక్తి గీతం ఒక 2 లైన్లు వాడతామండి. హిందూలం హిందూలం గోమాత బంధూలం, హిందూలం హిందూలం గోమాత బంధూలం, జై గోమాత జై జై గోమాత, జై గోమాత జై జై గోమాత, దేశీ గోవంశ సంవర్ధన సమితి, దేశీ గోవంశ సంవర్ధన సమితి, విశ్వ హిందూ పరిషత్తు, విశ్వ హిందూ పరిషత్తు, హిందూలం హిందూలం గోమాత బంధూలం, హిందూలం హిందూలం గోమాత బంధూలం, జై గోమాత జై జై గోమాత. ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, అలాగే దేశీ గోవంశ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఆక్తోట రామారావు గారు మా గోబంధువు, అలాగే రమేష్ గారని, ఇంకా ఇలాంటి వారు, బాలకృష్ణ గురువు స్వామి, అనేక మంది తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి విచ్చేసిన అనేక మంది స్వామీజీలు, గోశాలల నిర్వాహకులు, ముఖ్యంగా గోశాలల నిర్వాహకుల పాత్ర